కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం అన్నంలో పప్పులో పురుగులు ఉన్నాయంటే తినండి అంటున్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇవ్వలేదు. పుస్తకాలు కూడా ఇవ్వలేదని విద్యార్థులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి గారు సందర్శించిన సందర్భంగా తమ దీన స్థితిని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైన విద్యార్థులు ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులు ఒకవైపు పాములు కుట్టి చనిపోతుంటే మరోవైపు ఎలుకలు కరిచి విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే ముద్దు నిద్రపోతున్నది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలు, అటు విద్య లేదు, ఇటు భోజనం లేదు, కనీస సౌకర్యాలు లేవంటూ కన్నీటి పర్యంతమైన విద్యార్థులను చూస్తుంటే మాకు కన్నీళ్లు ఆగలేవు. స్వయానా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉన్న మైనార్టీ గురుకులాలకు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు. అన్ని గురుకులాల్లో కాస్మోటిక్ ఛార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏమంటారు కులం చెత్త మొహాలు ఏమంటారు కొట్టే కాలం మీద పడ్డారు సార్. మీరు అన్నంలో పురుగులు వస్తాయా? అన్నం సన్నది రావట్లేదా? రాత్రి కూడా కరెంట్ పోతుందా? రాత్రి కరెంట్ పోతే అన్ని అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం, చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 500 మంది పిల్లలు, ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు. ఒకవైపు పాము కాట్లు, ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఎలుకలు కొరికితే 13 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. పాములు గడిచి పిల్లలు చనిపోతున్నారు. ఎలుకలు గడిచికి ఆసుపత్రుల పాలవుతున్నారు. విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు. కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని, ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా రివ్యూ చేయండి. దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి. పిల్లలు వణికిపోతా ఉన్నారు. టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. సరి అయిన భోజనం పెట్టండి. పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.